ఎన్ని మాటలన్నా ఎంత తిప్పల పెట్టినా మనకు కూడా ఓ రోజు వస్తుంది అని అనుకుని ముంగటికి పోవాలి. కష్టమో నష్టమో అందరినీ కలుపుకొని పోవాలి. అట్లా ఓపికతోని పనిచేసినందుకే వెనుకకు తగ్గకుండా రాజకీయం చేసినందుకే ఇప్పుడు పవర్ స్టార్ పేరు అంతటా మారు మోగుతున్నది. సెంటర్లో మోడీ సారే పవన్ అంటే తుఫాను అని మెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఏపీలో కూడా సార్ పతారా గట్టినే పెరిగింది అన్నట్టు గెలిచినాక సార్కు బాధ్యత ఈగింత పెరిగింది. ఇక చూడరు రాజకీయం ఆయనకేం తెలుసు అనేటోళ్ళు చాలా మంది. కానీ ఎలక్షన్ల ఫలితాలు వచ్చినాక ఇప్పుడు దేశం అంతా జనసేన అని పేరే మారుమోగుతున్నది. ప్రధానమంత్రి సారే పవన్ అంటే తుఫాను అని పొగిడిండు. ఎక్కడ తగ్గాలనో ఎక్కడ నెగ్గాలనో తెలిసిన లీడర్ అని అందరూ మెచ్చుకుంటారు. ఇక ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేల మీటింగులో కూడా సారు ముచ్చట్లు చూసిన వాళ్ళు అవును కరెక్టే అనుకుంటారు. చాలా మాటలు ఇచ్చాం. ఇది కక్ష సాధింపులకి సమయం కాదు, ఇది వ్యక్తిగత దూషణలకి సమయం కాదు. ఇది 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి పథంలో నడిపించాలి. అంతేకాదు బాబు సారు చేతులు పట్టుకొని ఇక అంత సారు చేతులనే ఉన్నదన్నట్టు మాట్లాడిండు. జైల్లో ఉన్నప్పుడు ఎన్నెన్ని తిప్పల పడ్డాడో చెప్పుకొచ్చిండు. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టకండి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. అటు బాబు సారు కూడా జనసేనాని మస్తు మెచ్చుకున్నాడు. ఆయన చేయబట్టే కూటమి అన్ని తీర్ల ముంగట పడ్డదన్నట్టు చెప్పుకొచ్చిండు. అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పారు. కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అయితే ఒక మాట చెప్పాడు, బీజేపీతో పొత్తుంది, బీజేపీ తెలుగుదేశం జనసేన 3 పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్ళీ ఆ ప్రయత్నం చేసి ఇగిదిట్లుంటే జనసేనానికి ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇస్తున్నారని ఇప్పటికే అందరు అనుకుంటారు. 12న సారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తాడా అంటున్నారు. అందుకే అభిమానుల సంబరం కాదు పోన్రి. ఈశ్వర్ రాయల్ అనే అభిమాని విజయవాడ దుర్గమ్మకు మొక్కు చెల్లించుకున్నాడు. మెజారిటీ గట్టిగా వస్తే మెట్ల పోయింటి పొర్లు దండాలు పెట్టుకుంటా కొండెక్కుతానని మొక్కిండాట. అట్లా ఇక ఎంత తిప్పలైనా సరే అభిమానం చూపించుకున్నాడు. ఇక అట్లుంటే మొత్తానికి జనసేనాని అందరి లెక్క తేలుస్తా అన్నట్టు సైకిల్ పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీ వాళ్ళకు నడమ ఉండి లెక్కలు అన్ని తేల్చి అవసరమైనప్పుడు త్యాగాలు చేసి మరి కూటమికి గట్టి గెలుపు తీసుకొచ్చిండు అనుకుంటారు ఇప్పుడు అందరూ.